దిగ్గజ ఇండియన్ క్రికెటర్ మాజీ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ బెంగళూరు వీధిలో ఆటో రిక్షా డ్రైవర్తో గొడవ పడుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఈ వీడియోను అటుపక్కగా వెళ్తున్న ఓ వ్యక్తి చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. స్థానిక కన్నడ భాషలో డ్రైవర్తో ద్రావిడ్ వాదిస్తున్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది. ద్రావిడ్ కారు సరుకుతో వెళ్తున్న ఆటోతో ఢీకొట్టింది. దాంతో ద్రావిడ్ ఆటో డ్రైవర్తో గొడవ పడుతున్నాడు. అయితే రాహుల్ ద్రావిడ్ కారును ఎవరు నడుపుతున్నారనేది తెలియరాలేదు. ఈ యాక్సిడెంట్ బెంగళూరులోని బిజీగా ఉండే కన్నింగ్హామ్ రోడ్లో జరిగింది. స్థానిక సమాచారం ప్రకారం ద్రావిడ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ జంక్షన్ నుండి హై గ్రౌండ్స్కి వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆటో డ్రైవర్ ద్రావిడ్ కారు మీదకు పోనిచ్చినట్టు సమాచారం. దీంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అయితే అక్కడ నుండి వెళ్లడానికి ముందు ఆటో డ్రైవర్ ఫోన్ నెంబర్ను ద్రావిడ్ తీసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. రాహుల్ ద్రావిడ్ ఆటో డ్రైవర్తో వాడి వేడిగా వాదనలు చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాదనలు జరుగుతున్నప్పుడు వాహనాల బ్రేక్ల గురించి మాట్లాడుకున్నట్టు తెలుస్తోంది. ఎక్స్లో టైమ్స్ ఆఫ్ ఇండియా పోస్ట్ ప్రకారం వాహనాలు ఢీకొన్న తర్వాత ప్రమాదం వాదనలు జరిగాయని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో 2 వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం 6:30 సమయంలో జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి కేసు ఫైల్ కాలేదు. అలాగే ఘటనా స్థలి నుండి వెళ్లడానికి ముందు ఆటో డ్రైవర్ ఫోన్ నెంబర్, ఆటో రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకున్నారు రాహుల్ ద్రావిడ్.